తెలంగాణ స్కూళ్లలో ఆ రోజుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ను రజాకార్ పోలీసులు ఏదైతే 10 మంది విద్యార్థులు జెండా ఎగిరేస్తే చంపేసింది కాబట్టి దేశభక్తి ఉండాలనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇది పాఠ్య పుస్తకాలలో ఇంక్లూడ్ చేయ సజెషన్ ఇచ్చినందుకు మీడియా మిత్రులకు నా ఉదయపూర్వకంగా తప్పనిసరిగా ఇది చేస్తేనే తెలుస్తుంది. మేము కూడా చిన్న ఉన్నప్పుడు అశోకుని చూడలే, జ్యోతిరావు పూలను చూడలే, అంబేద్కర్ను చూడలే, కానీ ఆయన చేసిన సిద్ధాంతాలు చదివినటువంటి విద్యార్థులకు మన మీద దేశభక్తి పెరగడానికి ఇది ఒక శుభ సూచకం. దీనికి మీడియా మిత్రులు సజెషన్ ఇచ్చినందుకు నేను తప్పనిసరిగా మాట్లాడతా. అది వచ్చే సంవత్సరం నుంచి ఇంక్లూడ్ కావడానికి నా ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ. ఏదైనా ఇది హిస్టారికల్ డిసిషన్. ఒల్లాల గ్రామానికి మంచి పేరు వస్తుంది. దేశం మొత్తం ఉన్న వాళ్ళు అరే ఒల్లాల గ్రామంలో ఆ రోజులో 10 మంది విద్యార్థులను జెండా ఎక్కించి జాతీయ జెండాను ఎగిరేస్తే వాళ్ళని చంపేశారట నిజాం పోలీసులని తెలవాలి. వాళ్ళందరూ కూడా అరే ఈ కొచ్చి స్తూపాన్ని చూసిపోవాలి, వాళ్ళు కూడా దేశభక్తి పెరగాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. వచ్చే తరం వారికి తెలవాలి దేశభక్తి ఏమిటి, దేశం గురించి ఏం చేయాలని ప్రతి చదువుకున్న అబ్బాయి గాని అమ్మాయి గాని దేశంలో తెలుసుకుంటేనే అప్పుడే మన స్వాతంత్ర్యం, మన దేశభక్తి అనేది ఉన్నది అని నిరూపించుకోవడానికి ఇది చిహ్నం. ఈ ఫౌండేషన్ వేసింది ఇక్కడ వాళ్ళ 10 మంది విద్యార్థుల పేర్లతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఆనాడు కూడా బడుగు బలైన వర్గాల వారే ఎక్కువ సంఖ్యలో ఆ పేర్లు ఎక్కడ లేదు అగ్రకులాల పేరు. అంటే ఆనాడు కూడా బడుగు బలైన వర్గాల వారు కూడా దేశ స్వాతంత్రంలో పోరాడిందనేది వచ్చే తరం వారికి నిలవాలన్న పాదయాత్రలు ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా, మీరిద్దరు వచ్చేస్తే నేషనల్ వైడ్ లో కూడా మీకు మంచి పేరు వస్తుంది. అరే స్వాతంత్రంలో ఏదైతే జెండా ఎగిరేసినందుకు అది బీజేపీ గుర్తుపట్టలే, లెఫ్ట్ పార్టీని గుర్తుపట్టలే, అది కాంగ్రెస్ ఆ సీనియర్ నాయకుడు ఒకసారి నన్ను అయ్యా ఈయన తప్పిందని చెప్తే తెలుసుకొని వచ్చిన ఈ ఊరికి. ఆ తర్వాత 2-3 సార్లు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సర్పంచ్ గాని సింబాలిక్ ఉండదు. దీన్ని ఇనాగ్రేషన్ చేస్తే ఈ ఉన్నాల గ్రామానికి ఒక వెన్నె తెచ్చినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వస్తారు. అదే ఆ రోజులలో 10 మంది విద్యార్థులు జెండా ఎగిరేస్తే చంపేసిందంట అని కొత్త యువకులకు, కొత్త సోదరి మనులకు తెలియాలి. వాళ్ళు కూడా దేశభక్తి పెరగాలనేది నా ఉద్దేశం చేస్తూ మరొకసారి ఇక్కడున్న టీచర్లకు కానీ విద్యార్థులకు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ కు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు.